పెట్టిపోతున్నాం చెప్పు మనం కూగురా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కూగురా కూగురా. ఏంటంటే సేమ్ ఇదే కాస్ట్కి మనకి హోమ్ డెలివరీ చేస్తారంట. హోమ్ డెలివరీ అంటే ఓన్లీ గోకర్ణ కాదు, డైరెక్ట్ హైదరాబాద్ కావాలి హైదరాబాద్ కూడా పంపిస్తారు వితౌట్ ఎనీ ఛార్జ్. ఇక్కడ ఎంత ప్రైస్ పడుతుందో మనకి అక్కడ కూడా అదే ప్రైస్కి ఇస్తారు. మన హైదరాబాద్ సముద్రం లేదు కానీ ఉంటేనా హైదరాబాద్ ఒక రేంజ్లో ఉంటుండే. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఖుషి లవ్. ఏంటి లవ్ వీడియో స్టార్ట్ చేయగానే తిప్పుతున్నావు. సో వీడియోతో పాటు ఇక్కడ మేము ప్రజెంట్ మురుడేశ్వర్లో ఉన్నాము. మురుడేశ్వర్ టు గోకర్ణ వెళ్తున్నాము. సో మన బ్యాక్గ్రౌండ్లో మురుడేశ్వర్ టెంపుల్ ఉంది. సో ఇప్పుడు గోకర్ణ ఇక్కడ నుంచి 1.5 అవర్ చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి దర్శనం చేసుకొని ఈవినింగ్ కల్లా గోవా వెళ్ళాలి. ఎందులో చెప్పు. వెల్కమ్ టు చెప్పు. వెల్కమ్ టు లవ్ ఛానల్ ఖుషి లవ్. క్రేజీ ఖుషి లవ్ ఛానల్ చెప్పు. వెల్కమ్ టు క్రేజీ ఖుషి లవ్ ఛానల్. లవ్ ఖుషి లవ్ ఛానల్. క్రేజీ ఖుషి లవ్. దేవా నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు మాట్లాడాడి ఛానలే నీది కదా. నువ్వు చెప్పాలి కదా నువ్వు ఏం చేస్తున్నావు, ఎడిపోతున్నావు అని. ఎడిపోతున్నాం చెప్పు మనం కూగురా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కూగురా కూగురా. గోవా బాగుంది. చేస్తున్నా గోకర్ణలో మనము టెంపుల్కి వెళ్ళేసి గోవాలో మళ్ళీ బీచ్ ఆడుతుంది. ఓకే చెప్పు డాడీ. అవునా డాడీ, సరే చెప్తున్నాను. సో మనం ఇప్పుడు మురుడేశ్వర్ టు గోకర్ణ రూట్లో ఉన్నాము. ఇది కన్యాకుమారి హైవే. మురుడేశ్వర్ నుంచి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనము గోకర్ణ వెళ్తున్నాము. యాక్చువల్లీ గోకర్ణలో వచ్చేసి 1:30 క్లోజ్ అంట. ఐడియా లేదు, అక్కడ తొందరగా రీచ్ అవ్వడం చూస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 1 అవర్లో వెళ్ళిపోతాము. ఇంకో 1 అవర్ మన స్పేర్లో ఉంటుంది మనం దర్శనం చేసుకోనికి. ఒకవేళ ఎవరైనా గోకర్ణ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రము బిఫోర్ 1 రీచ్ అయ్యి చూసుకోవాలి. సో ఐ విల్ సజెస్ట్ టు రీచ్ బై 12 o'clock ఇట్స్. అప్పుడు మనకు కొంచెం టైం ఉంటుంది, మనం ప్రిపేర్ అంటే టెంపుల్కి వెళ్ళడానికి ఏమైనా కావాలి తీసుకోనికి హడావిడి లేకుండా ఉంటుంది. సో మురుడేశ్వర్లో అయితే యాక్చువల్లీ నిన్నంతా కొంచెము టైర్డ్నెస్గా ఉంటుండే, ఏం చూడాలంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, అంత టైర్డ్ అయిపోయి. కానీ మార్నింగ్ పడుకోలేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యాము. సో మనము హైవే నుంచి లోపలికి వచ్చాము. కన్యాకుమారి నుంచి లెఫ్ట్ తీసుకుంటే గోకర్ణ రోడ్ ఉంటుంది. లెఫ్ట్ తీసుకోగానే ఒక 10 kilometers ఉంది గోకర్ణ. మా రూట్లో ట్రావెల్ చేస్తున్నాము. కొంచెం నేరో ఉంది రోడ్, ఇది సింగిల్ రోడ్ లా ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మ్యాప్ కూడా చూస్తూ ఉంటాం. ఏంటి రివర్ అది? టర్న్ లెఫ్టా? సరే ఓకే, లెఫ్ట్ టర్న్ చేస్తున్నాను. టెంపుల్ కాపే టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇదేనా? పార్కింగ్ కాపే ఇదే మెయిన్ టెంపుల్ అంట. సో టెంపుల్లోకి వచ్చాము. లైన్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ షర్ట్స్ జీన్స్ మీద అలౌడ్ కాదు, అందుకోసం అని చెప్పేసి ఇక కింద పంచ తీసుకొని లైన్ మీద వెళ్తున్నాం లోపలికి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ మొబైల్ ఎలా ఉందో తెలియదు. సో
దర్శనం అయిపోయింది, బయటకు వస్తున్నాము. సో 1:30కి లాస్ట్ అనుకుంటా, 1:30కి గేట్స్ క్లోజ్ చేస్తారు. 1:30 తర్వాత ఎలా ఉండదు. సో ఇదంతా క్యూ ఉంది. భయ లాస్ట్ టైం कहाँ तक क्लोजिंग टाइम 2 o'clock 1:30 नहीं है. ఓకే 2 o'clock అంట క్లోజింగ్ టైము. 2 o'clock కావచ్చు. ఇంతకుముందు అంతా తిరుగుకుంటూ వచ్చాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తే మనకి శివలింగం ఉంటుంది. సో వీఆర్ డన్ విత్ ద దర్శన్, ఇది కమింగ్ అవుట్. ప్లస్ ఇక్కడ ఏంటి అంటే కంపల్సరీగా పంచా ఉండాలి అండ్ బనీని కూడా వేసుకోవద్దు. పాప డాన్స్ చేస్తుంది. అమ్మగా అక్కడ ఉంది. సో దర్శనం తీసుకొచ్చి బయటకు వచ్చిన ప్రస్తుతానికి ఇక్కడంతా షాపింగ్ ఉంది. సో మనకు ఎదురుగా ఉన్నది ఆ స్పైసెస్ షాప్. మొత్తం అన్ని స్పైసెస్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. మనకి ఇంట్లో వాడుకునేది జీడిపప్పు, బాదం పప్పులతో పాటు స్పైసెస్ చాలా ఉన్నాయి. వస్తుంది చూద్దాం ఎట్లా ఉందో ప్రైస్ ఏంటి అనేది. నమస్తే బ్రదర్. नमस्ते ब्रदर. क्या है? वेलकम टू गोकर्ण. थैंक यू. ग्रेवी मसाला मसाला स्पाइसेस मसा फेमस क्या है इस पे? मसाला पूरा मसाला का प्राइस क्या है? क्या होना सर आपको? कैशो का 700 है सर. कितना? 700. ओके 700. वो वाला 800 का 900 का. అవి పొట్టు తీని అవి 600 అవి. ఇవంతా గ్రేడింగ్ ఇవన్నీ. यहाँ पे फेमस क्या है? मसाला फेमस है, इडली बनेगा. अच्छा मसाला पे फेमस क्या है? पूरा मसाला है ना? मसाला से बीच है. मसाला में फेमस क्या है? गोकर्ण में क्या है? मसाला में लेमन पेपर में फेमस है. लेमन पेपर फेमस है. अच्छा ये जंगल का रानी फेमस है. जंगल का रानी. ये जंगल का राजा फेमस है. अच्छा टमाटे मेन बीच है, कोयली बीच है. मेन बीच यही है ना? और ओम बीच कितना दूर है? 6 किलोमीटर. 6 किलोमीटर्स. कोयली बीच 4 किलोमीटर. अच्छा ఓకే ఓకే. ये तेलुगु వాళ్ళప్ప. తెలుగు వస్తుందా? తెలుగు వస్తుంది కదా. ఎక్కడ ఉంది? ఎక్కడ? బస్ స్టాండ్ ఏం బీచ్ అది? ఓం బీచ్, కోయలి బీచ్. ఓం బీచ్ గుడ్ బీచ్, గుడ్ లక్ బీచ్. ఓకే అచ్చా ఓకే ఓకే. మసాలా ఏమైనా ಬೇಕಾ? మసాలా ఏమైనా కావాలా? చూస్తావా? క్యాష్ తీసుకుంటాం మరి. అన్నీ సేమ్ ఉంది. హైదరాబాద్ కూడా అదే రేట్ దొరుకుతుంది కదా. ఆయిల్ క్వాంటిటీ వస్తాయి, ఆర్గానిక్ ఎంత వస్తుంది ఆర్గానిక్? ప్రైస్ సేమా కొంచెం తగ్గుతుంది ఏమన్నా? ఒకటే రేటా? సో లాస్ట్ టైం గోవాలో తీసుకున్నప్పుడు కూడా ఇంచుమించు సేమ్ ఇదే రేట్ ఉంది. కాకపోతే కొంచెం నేను లాస్ట్ టైం తీసుకున్నది కొంచెం అంత బాగాలేకుండే, ఇది నేను పర్లేదు బెటరే ఉంది. సో తీసుకుందామా? ఎంత కావాలి? ½ kg ఇచ్చేవి. అవి బాదాము బాదం వద్దు. బాదం కావాలా? పైనాపిల్ టీ, స్ట్రాబెర్రీ టీ, వెనీలా టీ, కేసర్ టీ. అమ్మ ఇవన్నీ ట్రై చేస్తావా? గుడ్ గుడ్. ఇంకా వేరే కావాలా మసాలాస్? ఈ చాక్లెట్స్ ఏంటి ఫేమస్? ఏం చాక్లెట్స్ ఇవి? అన్ని స్వీటెస్ట్ చాక్లెట్స్ ఉన్నాయండి. किसे बनता? ड्राई पाइनएप्पल. पाइनएप्पल ड्राई पाइनएप्पल. अच्छा किसके लिए अच्छा है तो? गर्मी में है ना, बॉडी हीट रहता है ना, उसके लिए अच्छा है. अच्छा ఓకే. సో టోటల్గా మనం తీసుకుంది ఆల్మండ్ ఒక ½ కిలో, క్యాషూ ఒక ½ కిలో, పైనాపిల్ చాక్లెట్స్ ఒక ½ కిలో. ఇది జస్ట్ ఇది హోమ్ మేడ్ అంటున్నారు. సో చూద్దామని చెప్పేసి తీసుకున్నాము. ఇవి ఎట్లాగో హైదరాబాద్ తీసుకోవాల్సిందే కాబట్టి కొంచెం క్వాలిటీ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. లాస్ట్ టైం గోవాలో తీసుకునే అంత క్వాలిటీ లేవు, అందుకోసం చెప్పేసి ఇది తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చినందుకు అది షాపింగ్ చేసినందుకు ఉంటుంది. ప్లస్ ఇది కూడా బాగున్నాయి క్వాలిటీ. గోవా మీద చూస్తే క్వాలిటీ మంచిగా ఉన్నాయి. అక్కడికి ఒకసారి ట్రై చేయొచ్చు ఇది.
ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి सृष्टि स्पाइसेस गोकर्ण मेन टेंपल ఎగ్జాక్ట్ మెయిన్ టెంపుల్కి పక్కనే ఉంటుంది. स्टार्टर प्रकाश वाटर ఎక్కడ ఉంది బోర్డు ఇది? బోర్డు ఇల్లే? అచ్చా బోర్డు లేదు ఇక్కడే. ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే వచ్చి ఇక్కడే ఉంది ఇది మనకి. అన్న పేరు శ్రీకాంత్, శ్రీకాంత్, అమ్మ పేరు మౌనిక, మోనిక, Yes. అన్న పేరు ప్రకాష్ రై, ప్రకాష్, ప్రకాష్ రై, ప్రకాష్ రాజ్, ప్రకాష్ రై, ప్రకాష్ రై, ప్రకాష్. ఓకే. ప్రకాష్ రై. సో భయ్య చెప్తున్నా ఏంటంటే సేమ్ ఇదే కాస్ట్కి మనకి హోమ్ డెలివరీ చేస్తారంట. హోమ్ డెలివరీ అంటే ఓన్లీ గోకర్ణ కాదు, డైరెక్ట్ హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ కూడా పంపిస్తారు వితౌట్ ఎనీ ఛార్జ్. ఇక్కడ ఎంత ప్రైస్ పడుతుందో మనకి అక్కడ కూడా అదే ప్రైస్కి ఇస్తారు. సో బ్రదర్ మనకి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. సో ఇది మా భయ్య విజిటింగ్ కార్డు. ఎవరైనా కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక్కడ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. సో ప్రైస్ कैसे क्या प्राइस? सब 100 रुपीज़ का है. और वो वाला बीच टॉयस वो भी 100 का है. 100 రూపీస్. ఆన్లైన్కి తక్కువ ఉందా? ఎంత ఉంది? ఇక్కడ తక్కువ ఉందా, అక్కడ తక్కువ ఉందా? తీసుకుందాం, తీసుకోండి. మరి క్యాప్స్ ఏం కావాలి? బబుల్ కావాలా? సరే ఇస్తాను. సో క్యాప్స్ వచ్చేసి ఏదైనా 100 రూపీస్ ఉంది. ప్లస్ టాయ్స్ కూడా అన్ని 100 ఉన్నాయి. కొంచెం పర్లేదు. భయ బీచ్ టాయ్ ఏదైనా బీచ్ టాయ్ 1. సో ఇది బీచ్లో ఆడుకోనికి. సో 100 రూపీస్ అంటే ఇక్కడ. ఖుషిగో కార్ పార్కింగ్ తెలియక మనం తీసుకెళ్ళి అక్కడ లాంగ్లో పెట్టాము. సో ఇటుపోయి రైట్కి వెళ్తే టెంపుల్ మనకి. కార్ పార్కింగ్ కోసం అని చెప్పేసి కార్ అక్కడ పెట్టి అటు వెళ్ళాము. సో టెంపుల్ పక్కనే బీచ్ ఉంది. ఇక్కడ ఒక బీచ్ ఉంది. వాటర్ క్లియర్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఇక్కడ కూడా. సో మనము బీచ్ దగ్గర ఉన్నాము. మనకి ఎదురుగా ఉంది బీచ్. సో పార్కింగ్ స్లిప్ తీసుకున్నాను. పార్కింగ్ సైడ్కి ఉంది. ఇక్కడ పార్కింగ్ 30 రూపీస్. ఇక్కడ ఒకసారి లోపలికి చూసుద్దాం. ఒకసారి చెప్పులు లేకుండా మాత్రము అదిరిపోద్ది ఇక్కడ. నేను ఇంతకుముందు పార్కింగ్ చేసి గుళ్ళకి వెళ్ళాను, చెప్పులు ఎందుకని చెప్పులు కార్లో వదిలేసాను. పరిస్థితి దూరం రాగానే కాళ్ళు బొబ్బలు వచ్చేసినాయి. చిన్న థింగే, కాకపోతే చూసుకోవాలి. రాసి చెప్పులు మాట అక్కడ ఒక 5 రూపాయలు తీసుకుంటాము. గుడి దగ్గర స్టాండ్ వదలడం బెస్ట్ నాకు తెలిసి. సో ఇంతకుముందు ఇక్కడ తీసుకున్న జీడిపప్పు చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉంది. స్టార్ట్ చేసాము. ఇక్కడే పక్కనే బీచ్ ఉంది. ఇది మెయిన్ బీచ్ ఇక్కడ గోకర్ణలో. ఇది కాకుండా ఇంకా గుడ్ లక్ బీచ్ అండ్ ఓమ్ బీచ్ ఉందని చెప్పారు అక్కడ. చూద్దాం, ఒక కుదిరితే ఓమ్ బీచ్కి వెళ్దాం, లేదంటే ఇక్కడే కొంచెం స్పెండ్ చేసి డైరెక్ట్ గోవా వెళ్దాం. వచ్చాం బీచ్ దగ్గరికి. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చల్లగా గాలి వస్తుంది. అంతా ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది, కానీ గాలి చల్లగా బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఏమైందాడి? భయం అవుతుందా? ఎందుకురా? ఉదయం మంచిగా ఆడుకున్నావుగా. మన హైదరాబాద్ సముద్రం లేదు, కానీ ఉంటేనా హైదరాబాద్ ఒక రేంజ్లో ఉంటుండే. రెగ్యులర్ దృష్టిలకి అంత ఎంజాయ్మెంట్ కాకపోతే కానీ మనకి చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేనట్టున్నాయి. అలలు బాగా పెద్దగా వస్తున్నాయి కదా. అను మొత్తం తడిచిపోతుంది. వచ్చేసండి. మురుడేశ్వర్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండే కదా, ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది.
ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ టైం అంటే ఈవినింగ్ టైం బెస్ట్ టైమ్స్, చాలా బాగుంటుంది. ఈ టైంలో వెళ్ళొచ్చలే కానీ కొంచెం వెళ్ళేసే బాగా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం ఉంటుంది. విషు బాగుందా? మార్నింగ్ దెబ్బకి భయపడిపోయాడు కదా. ఏమైంది డాడీ? ఏం కాదు, ఉదయం ఆడుకున్నావుగా. అయ్యో లవ్ మార్నింగ్ బాగా ఆడాడు, కాకపోతే అలలకి కొంచెం భయపడుతున్నాడు. కృషి ఏమో లోపల నుంచి బయట రా అంటున్నాడు. బయటకి వచ్చేస్తాము. ఇవి గోకి స్టార్ట్ అయినాము. మేము గోకి వెళ్ళి నా బ్లడ్ సర్వర్ చేయడానికి నెక్స్ట్ బ్లాక్స్ గో చమన్స్ ఇస్తాము. వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ గో బ్లాక్ తో మళ్ళీ వెళ్దాం. బై ఫ్రెండ్స్, లవ్ యు ఆల్.